చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సుక్కల చంద్రశేఖర్ అండి, గాజులపేట సర్పంచ్ నేను. అయితే ఈ 3 ఊర్ల దగ్గరలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అయితే ఈ ఫ్యాక్టరీ తాటికొండ శివారులో ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసి గాజులపేట ప్రజల మీద ఇబ్బంది పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధులతోన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆస్తమా రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మేము ఏం చెప్తున్నాం సార్ అంటే, ఇది 2007లో పర్మిషన్లు ఇచ్చి ఉండొచ్చు, సదుద్దేశంతోనే ఇచ్చి ఉండొచ్చు, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న అక్కడ పర్మిషన్లు ఏమున్నాయో తెలియట్లేదు. ఇక్కడ జంతు కళేబరాలు నుంచి రకరకాల, ఈరోజు మనము ఒక వస్తువు తీసుకుంటాం. ఒక వస్తువులో ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. పెరుగు, పాల ద్వారా పెరుగు వస్తుంది, పెరుగు ద్వారా నెయ్యి అవుతుంది, రకరకాల ప్రోడక్ట్స్ తయారవుతాయి. ఇదే ఈ ఫ్యాక్టరీలో కూడా ఒక వస్తువు నుంచి 3 రకాల ఉత్పత్తులు తయారవుతున్నాయి. సరే, అది మనం దానికి లోతుకు వెళ్ళి పరీక్షించలేం. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ ద్వారా దుర్వాసన రావడం జరుగుతుంది. దీనికి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది గాజులపేట గ్రామం. సో దీన్ని నేను సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా 3 సార్లు ఉద్యమం రూపంలో కానీ, కలెక్టర్ దృష్టికి కానీ, రకరకాల వ్యవస్థలు, ప్రోడక్ట్స్ కానీ రకరకాల వ్యక్తులకు మేము దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా సమస్యకు పరిష్కారం కాలేదు. దయచేసి ఈ మీడియా రూపకంగా నేను తెలియజేయడం ఒకటే, అక్కడ ఏ ఫ్యాక్టరీ ఉంది ఏముంది అనేది మాకు సంబంధం లేదు. ఈ ఫ్యాక్టరీ వల్ల మా ఊరు ఇబ్బంది పడుతుంది, మా ఊరు జనాలు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగంటే, ఆ యొక్క ఫ్యాక్టరీ దుర్వాసన రాకుండా మా ఊరిని రక్షించాలి. అది తీసేస్తారా తీసేయరా అనేది ఈ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. దయచేసి ముఖ్యంగా నేను చెప్పేది మా గ్రామ ప్రజల సేఫ్టీ కోసమే మేము ఆలోచిస్తున్నాం యాజ్ ఏ సర్పంచ్గా. ఇప్పుడు మాట్లాడినాం సార్, ఒక 1 వీక్ టైం ఇవ్వండి. 1 వీక్ వరకు మేము ఫ్యాక్టరీ నడిపించాము. 1 వీక్ టైం ఇవ్వండి. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు మా ముందర ఉంచిన సమస్య ఏంటంటే, మాకు మాల్ దిగుమతి చేసుకోవడం కానీ ఎగుమతి చేసుకోవడానికి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఆ ఆర్డర్స్ కంప్లీట్ అయితే మీరు కొంత టైం ఇండి అన్నారు. టైం ఫ్రేమ్ చెప్పలేదు. ఆ టైం ఇచ్చిన తర్వాత రేపు వారం రోజుల తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారు మాకు చొరవ చూపించి వాళ్ళు మన ఇక్కడ రమ్మనడం జరిగింది. వాళ్ళపైన గౌరవంతో మేము ఇక్కడ వచ్చినాం. దాంట్లో భాగంగానే సార్ అభయం ఇచ్చిందంటే, వారం రోజుల దాకా శేఖర్ ఏం పని జరగదు, వారం రోజుల తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, దాని మీద మనం ఆలోచన చేద్దాము అంటే, దాంట్లో మా ఊరి ప్రజలు, యువకులు కూడా స్పందించారు. సరే అన్న, ఇన్ని రోజులు ఉంది కదా, ఇప్పుడు టైం ఇద్దాము అనే ఉద్దేశంతోనే మేము కలిసి ఒక తీర్మానానికి వచ్చినాము. వాళ్ళు ఒక మాట కూడా ఇచ్చారు కాబట్టి ఏకదమ్న మనం అంతా చేయలేము కాబట్టి మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధి అయిన ప్రతి ఒక్కరి మీద ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు నేనున్నా కాబట్టి నా మీద ఆరోపణలు ఉంటాయి, నా తర్వాత ఇంకొకటి వస్తే ఇంకొకటి ఆరోపణ ఉంటుంది. అది సత్య దూరము. అదంతా ఇంకొకటి తాటికొండ సర్పంచ్ మీద ఆరోపణ ఉండొచ్చు, గాజులపేట సర్పంచ్ మీద నా మీద కూడా ఆరోపణ ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ప్రజలు మా దగ్గర ఉండి మమ్మల్ని అన్నీ గమనిస్తుంటారు. ఎవడు తీసుకుంటాడు, ఎవడు తీసుకోడు. ఇంకోటి సర్పంచ్ అనే కాదు, ఊరు పెద్ద మనుషులు కూడా ఉంటారు, వాళ్ళ మీద కూడా ఆరోపణ చేయొచ్చు. కానీ అది సత్య దూరము. దానికి అంటారు, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎవడైనా అంటారు. बोन्स लाते बोन्स क्रश करते हैं। तो कौन सी इस पे आप परमिशन लिए? पूरा का परमिशन है, जो रिक्वायरमेंट है। नया आप कंपनी रखते हुए कौन सा कंपनी के नाम पे परमिशन लिए आप? लिबर्टी प्रोड्यूस से। तो क्या उसमें क्या प्रोडक्ट होता बोल के परमिशन लिए थे? बोन्स का प्रोडक्ट। तो गाँव वाले बोल रहे बिस्किट कंपनी बोल के लगा है। नहीं, गलत है, हम लोग कभी भी नहीं बोले। गाँव वाले बोल रहे उससे क्या करते हैं? तो क्या ऑर्गेनिक मैन्यूर बनता है, उससे पोल्ट्री फीड सप्लीमेंट बनता है, उससे फार्मास्यूटिकल जाता है। वो आयल नहीं निकालता। आयल है ड्रमा है। हाँ, तो वो भी प्रोडक्ट है, वो निकलता वो ड्रम से क्या करते हैं? वो बायो फिल्टर को जाता है, बायोडीजल जाता है। तो एथेनॉल कॉस्मेटिक्स में यूज करता बोल के हमको नहीं मालूम, वो क्या करते नहीं मालूम, हमको नहीं मालूम। हम बायोडीजल को देते हैं हम। आप किसको सप्लाई करते हैं? ये पूरा बिहार जाता है। बिहार? हाँ। तो आप गाँव वाले कौन सा कंपनी को? हाँ, बिहार में कौन सा कंपनी को जाते? 2-3 कंपनी है वहाँ पे। वही नाम बोलिए।
नाम तो आपका कंपनी का नाम क्या है? हमारे कंपनी का बोल ना लिबर्टी प्रोटीन कहीं को बोर्ड नहीं रहता। बोर्ड है कहाँ पे है? अंदर है देखो बताते आप? हाँ, नहीं नहीं बिल्कुल वो है हवा बोर्ड को है टूट गया, हवा को टूट गया सर वो। नहीं, है अंदर बोर्ड है हो गए तो दूसरा रखना है। कंपनी रहेगा कंपनी के नाम से है बोर्ड है इसमें रजिस्ट्रेशन नंबर रहना, कंपनी का नाम रहना, सब है उसका लाइसेंस नंबर इधर भी रहना। नहीं दिख रहा उधर। ऑफिस में जाके देखो बोर्ड है ऑफिस में नहीं जी, बाहर रहना ना। बाहर जो क्या क्या उसको सही सेफ गार्ड नहीं होता इसलिए हम ऑफिस के पास रखे ऑफिस भी खुद बाहर है किधर भी नहीं। फैक्ट्री से बाहर ही ऑफिस है हम अब उधर जाके इधर आए, तो सैयद इधर भी साहब, नहीं दिख रहा। ये 2-3 गांव सराउंडिंग गांवों के तकलीफ हो रही है, तो ये क्या बोलते हैं इसको, ब्रीथिंग प्रॉब्लम हो रहे, छोटे छोटे बच्चे इससे- कुछ स्किन इफेक्ट हो रहे, वो हवा खींचने के बाद में परमिशन है? पूरा वायरस है, permission वायरस आ है। रहा है। कहाँ पे है? एक बार दिखाते मेरे, है परमिशन है एक बार दिखाओ। सबको दिए दिखाएंगे ऑफिस में दिखा दी है सीएस में पुलिस में हम सबमिट कर दिया ऑलरेडी जो जो परमिशन रिक्वायर्ड है आपके कंपनी को आते हैं, आप अंदर दिखा सकते हैं। किसको क्या अभी हम कंपनी में नहीं जा रहे अभी कंपनी में नहीं जा ये रहे 2 साल के पीछे ये कंपनी ऐसे करे तो बंद कर दिए, फिर क्यों को लिया? वो हाई कोर्ट से ऑर्डर आया ऑर्डर के ऑर्डर के खोली నా పేరు సత్యనారాయణ, గాజులపేట వాసిని. నేను నిన్న 5:30 టైంలో మా పిల్లలు బావు నుంచి అక్కడికి వెళ్తుండగా అక్కడ ఆటోలో మొత్తము బొక్కలు ఆవులకు సంబంధించినవి వ్యర్థజలంతో వెళ్తుంటే మా వాళ్ళు ఏంది ఇట్లా వెళ్తున్నారు, స్మెల్ కూడా వస్తుంది, బంద్ చేయరా అని అనే లోపే మా వాళ్ళని ఇద్దరిని కొట్టగా వాళ్ళకు బాగా ఇక్కడ నెత్తి పగిలిపోయింది, 2-3 కూడా దెబ్బలు తాకినవి. దాన్ని స్పందించి గ్రామంలో వచ్చి తెలిసేటాలకు అందరం వచ్చి అక్కడ మాట్లాడినాము. మాట్లాడే లోపే ఎవరో పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి మేము ఎక్కడ కూడా విధ్వంసం చేయకుండా కూర్చున్నాము. వాళ్ళు వచ్చి పొద్దుగాల మాట్లాడదాం కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తారని చెప్పినారు. వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చిన కంపెనీ వాళ్ళు పార్ట్నర్స్ రాకుండా 3 వచ్చారు ఇక్కడికి. ఆ 3 ఏమంటున్నారు అంటే మేము ఒక 6 నెలల టైం ఇవ్వండి అని అడిగారు అన్నట్లు. మేము 6 నెలల టైం ఇవ్వలేము, చాలామంది చనిపోతున్నారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చనిపోతున్నారు. 6 నెలలు కాదు 1 నెల రోజులు కూడా నడపాలంటే ఆ టైం ఇవ్వలేకపోతామని మేము చెప్పడం జరిగింది. దానికి సిఐ గారు కూడా అనుకూలంగా స్పందిస్తూ 1 వారం రోజులు టైం ఇవ్వండి అని అడిగారు. ఆ వారం రోజులు కూడా నడపము, ఆ కంపెనీ ఏదైతే ఉందో బంద్ చేసి వాళ్ళ ఎండి ఇట్లా పార్ట్నర్స్ ఉన్నారంట, ఆ పార్ట్నర్స్తో చర్చించిన తర్వాత ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటారని మాకు చెప్పడం జరిగింది. దానికి మేము వివిధ తాటికొండ, గాజులపేట, ఇప్పలపల్లె గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాము. వాళ్ళు చెప్పిన దానికి కూడా సిఐ గారికి వాళ్ళు చెప్పిన మాట కాదనలేక దానికి ఒప్పుకున్నాము. ఆ వారం రోజులు కూడా కంపెనీ నడిపే ప్రసక్తే లేదు. ఒకవేళ కంపెనీ మాకు తెలియకుండా నడిపిస్తామని చెప్తే కూడా మొత్తం జేసీబీలు తెచ్చి నేలమట్టం చేశామని ఇదే వాళ్ళ ముందర సిఐ గారి ముందర కంపెనీ వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. ఒకటి. రెండోది 27 తారీఖు కానీ ఒక 2 రోజుల ముందే చెప్తామని చెప్పారు మాకు. వాళ్ళు కూడా చెప్పినప్పుడు 5 గ్రామాల వాళ్ళం కూడా ఇక్కడికి వస్తాం మేము. తాటికొండ, ఇప్పలపల్లె, గాజులపేట, అన్నాసాగరు, పోనుగంపల్లె గ్రామాల కూడా చాలా వచ్చే స్మెల్తో చాలామంది అనారోగ్యంతో మృతి కూడా చెందుతున్నారు. ఆల్రెడీ హాస్పిటల్లో కూడా ఉన్నారు. కావున దాన్ని దేనికైనా మేము అక్కడ కంపెనీ ముందర నిరాహార దీక్ష చేసి అయినా కూడా ఆ కంపెనీ బంద్ చేసే విధంగా మేము యువకులతో పాటు గ్రామ పెద్దలం అందరం అన్ని గ్రామాల వాళ్ళం కూడా ఉండి దాన్ని బంద్ చేయాలని మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్య ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారని చెప్తే మాకు గాజులపేట, తాటికొండ శివారి, గాజులపేటలో స్మెల్ ఎక్కువ వస్తుంటుంది. దానికి మేము ఆల్రెడీ 10 మంది పెద్ద మనుషులను కాంప్రమైజ్ చేసుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక 2 రోజుల టైం అడిగారు, ఎందుకంటే పెద్దవాళ్ళని కాంప్రమైజ్ చేసుకుంటామని చెప్పారు. ఎవరు పెద్దవాళ్ళు? ఎవరు లంచం తీసుకున్న వాళ్ళు లంచం ఇస్తున్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళే పెద్దవాళ్ళు. 10 మంది లంచం తీసుకుంటే మిగతా 90 మంది అనారోగ్యంగా గురవుతున్నారు కదా, దాన్ని ఎవడు పట్టించుకోవాలి? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విలేజ్ వాళ్ళు కూడా పెద్ద మనుషులు కూడా దాన్ని సహించేదే లేదు. ఏ పెద్ద మనిషి లొంగిన యువకులం కానీ గ్రామంలో ఉన్న వాళ్ళం కానీ దానికి లొంగే ప్రసక్తే లేదని మీకు మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తాటికొండ గ్రామ నివాసిని, ప్రజెంట్లీ గ్రామ వార్డు మెంబర్ని. తాటికొండ గ్రామానికి, ఇప్పలపల్లి గ్రామానికి, గాజులపేట గ్రామానికి 3 ఊర్లకు సంబంధించిన ఈ ఫ్యాక్టరీ ఎన్నో ఈ ఫ్యాక్టరీ నుంచి ఎంతోమందికి రోగాలు, పంటలు పండలేక రోగాలు, పశువులు కూడా ఎన్నో చనిపోయినవి. కాకపోతే పాలకులకు ఎవరికి తెలుస్తలేదు. పెద్ద మనుషులకు వచ్చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది అంటే అది మాతోనే కూడా 2007లో 2003లో పర్మిషన్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తాటికొండ శివారు గ్రామ పంచాయతీ కూడా తాటికొండ నుంచే ఇచ్చారు పర్మిషను. కానీ వాళ్ళు అప్పుడు చెప్పడం వేరు, ఇప్పుడు వీళ్ళు చేయడం వేరు.
అప్పుడు వాళ్ళు బిస్కెట్ ఫ్యాక్టరీ అని చెప్పడం ఒకటి, ఇప్పుడు వాళ్ళు చేయడం ఏంటంటే పశువుల కలేబరాలు తెచ్చి అన్నీ ఏదో చేయడం, అంతా రాత్రిపూట ఏదో చేయడం, ఉదయం కనిపించకుండడం, ఇటువంటివి జరుగుతున్నవి. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి కూడా ఎన్నో పశువులు పంటలు పూర్తిగా నష్టపోయినాయి. ఏ విధంగా రైతులు ఎన్నోసార్లు గత పాలకుల సమావేశంలో కూడా ఎన్నోసార్లు పంచాయతీలు జరిగిన దాని వరకు ఏమవుతుందంటే మళ్ళీ ఏం చేస్తుందో ఏం కథనో తెలియదు. పెద్ద మనుషుల వరకు ఏదో మళ్ళీ వాళ్ళు ఏమి ఒప్పందాలు చేస్తుందో తెలియదండి. ఆ కంపెనీ యథావిధిగా ఈ రోజు లొల్లి అవుతుంది, మళ్ళీ 4 రోజుల కంపెనీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ గవర్నమెంట్ నుంచి వీళ్ళకు ఏమైనా ఇదే ముడుపులు ముడుతున్నారా, లేకుంటే పరిస్థితి ఏంది, ఊర్లలో ఉన్న లీడర్లు ఏమైనా డబ్బులు తీసుకొని మేము కంపెనీ నడిపిస్తామని నడిపిస్తున్నారా? కానీ దీని నుంచి మాత్రం ఎన్నో రోగాలు మేము ఇప్పటి వరకు కూడా 2-3 సార్లు కూడా మేము ఫైట్ చేస్తే మాది నడవలేదు. ఇప్పుడు మేము రాత్రి కూడా ఇది ఈ విధంగా పంచాయతీ అయిందంటే మేము ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఎమ్మెల్యే గారు కూడా తక్షణం స్పందించిండు. గాజులపేట వాళ్ళకు మాకు కూడా స్పందించి, లేదా అది నేను కలెక్టర్తోనే మాట్లాడతా, అది అటువంటి ఇష్యూ ఏమైనా జరిగేది ఉంటే దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందు మీరు సిఐ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము 3 ఊర్లలో మాట్లాడండి, దాని తర్వాత మేము ఏం చేయాలనేది నేను చేస్తాను, నేను కలెక్టర్ గారితో మాట్లాడతా, ఇస్పెల్గా మాట్లాడి చెప్తాను కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా. దీంతోపాటు ఒకటి ఏంటి అంటే మొత్తం మీద ఈ కంపెనీ బంద్ చేయకపోతే మాత్రము 3 ఊర్లు చాలా నష్టం. ఇప్పుడు అది గుట్టలకు ఏమవుతుందంటే మేకలు గొర్రెలు కూడా వాళ్ళు వేసుకపోతుంటే కూడా ఆ గొర్రెలు మేకలు కూడా ఎంతో ఇబ్బందిగా పడుతున్నాయి. మళ్ళీ దాని విషయం ఎందుకు సీరియస్గా తీసుకుంటారు? 10 ఏళ్ల నుంచి అట్లే నడుస్తుంది. ఓ రోజు మూసేస్తుండ్రు, ఓ రోజు నడిపిస్తారు, రాత్రిపూట వచ్చి మొత్తం సప్లై జరుగుతుంది. దీన్ని దయచేసి ఈ మీడియా వాళ్ళు వీలైనంత వరకు రాష్ట్రం మొత్తం దీన్ని మొత్తం లైవ్ చూపించి ఇటువంటి ఈ కంపెనీలు ఉండకుండా, ఇప్పుడు అన్నట్లు ఇప్పుడు వేముల దగ్గర ఒకటి గ్లాస్ కంపెనీ వేశారు. ఆ ఒక గ్లాస్ కంపెనీ నుంచి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నామండి. మా ఊరికెళ్ళి కూడా ఎంతోమంది ఉపాధి తీసుకుంటున్నారు, గాజులపేట ఉపాధి. ఇటువంటి కంపెనీలకు అలో ఇవ్వండి గవర్నమెంట్ కూడా, గ్రామ పంచాయతీలు కానీ ప్లస్ గవర్నమెంట్ కూడా ఇలాంటి కంపెనీలకు అనుమతులు ఇవ్వండి. అనుమతులు ఇవ్వకుండా వేరే కలేబరాలు అటువంటివి తెచ్చి అటువంటి దాంట్లోకి పర్మిషన్లు ఇస్తే ఇప్పుడు దాంట్లో ఒక్క మనిషి కూడా మన ఈ మామనార్ జిల్లాకు, ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఒక ఉద్యోగం చేస్తలేరండి. మేము చూస్తూ ఉన్నాం, రోజు అదే రూట్లో తిరుగుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే మాకు 1 కిలోమీటర్, మా పొలానికి కూడా 1 కిలోమీటర్ దగ్గరలో ఉంది. అటువంటి కంపెనీలు గవర్నమెంట్ ప్రోత్సాహం చేస్తే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అటువంటి దానికి సహకరించండి. సహకరిస్తే ఏమవుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు, ఉద్యోగాలు లేక డిగ్రీలు పీజీలు చేసిన ఎంతోమంది ఖాళీగా ఉన్నారు. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించేటువంటి కంపెనీకి మీరు మండల్ లీడర్లు కానీ, జిల్లా లెవెల్ కానీ, కలెక్టర్ కానీ, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరు సహకరించొద్దు. సహకరించకుండా ఈ 3 ఊర్లకు న్యాయం జరిగి అందరికీ ఆ కంపెనీ క్లోజ్ చేయాలని చెప్పేసి, ఇంతకుముందు కూడా క్లోజ్ చేయాలని ఎన్నోసార్లు జరిగింది. వాళ్ళు ఏ విధంగానో సరే క్లోజ్ చేస్తలేరు. ఈసారి మాత్రం సీరియస్గా జరిగింది. ఇదే అదునుగా తీసుకొని మొత్తం క్లోజ్ చేయాలి. మన సిఐ గారు కూడా మంచి స్పందించారు, వాళ్ళ దగ్గర మాట్లాడినారు. ఎస్ఐ సిఐ గారు కూడా వాళ్ళంతా మంచిగా స్పందించి 3 ఊర్లకు తగిన న్యాయం చేస్తామని చెప్పి ఎస్ఐ గారు సిఐ గారు మాకు హామీ ఇచ్చారు. వాళ్ళ తరఫున మేము వాళ్ళ హామీని బట్టి మేము ఈ యొక్క లొల్లిని, నిరసన దీక్షను మేమంతా విరమించుకుంటున్నాం. సార్ వాళ్ళకు ఏం న్యాయం చెప్తారనేది కంపెనీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇంకా అధిష్టానం వాళ్ళ కంపెనీ వాళ్ళు షేర్ హోల్డర్స్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర మాట్లాడి మాకు 24 తారీఖు వరకు టైం ఇచ్చిండ్రు. 24 తారీఖు వరకు టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయం గీనంగా సరిపోని విధంగా ఉంటే, వాళ్ళ నిర్ణయం సరిపోని ఉంటే 3 ఊర్లు కలిసి ఏకతాటిగా ఒకటై జేసీబీ పెట్టి మొత్తం ఫ్యాక్టరీని అంటిపెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అది జైల్లోకి వెళ్తామా లేకుంటే ఏమైతే పోలీస్ స్టేషన్లోకి వెళ్తామా ఏమైతే తర్వాత విషయం అండి. దీన్ని మాత్రం మేము ఈసారి కలిసికట్టుగా అందరము ప్రయత్నం చేసి కంపెనీని పారదోదానికి ఒక ఉద్యోగస్తులకు ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టారంటే ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. కానీ ఇదేంటండి నాకు అర్థం కాదు. ఎక్కడి నుంచో వచ్చి బీఆర్కి వెళ్ళి వచ్చేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఈ కంపెనీ రాత్రికి ఆయిల్ తయారు చేయడం, ఏవేవో చేయడం, ఎవరికి రోగాలు వస్తాయి, ఇప్పటికే మామనార్ జిల్లా వెనకబడిపోయింది. దీన్ని ఆలోచన చేయాలని చెప్పేసి ఎంపీలకు కానీ అధికార పార్టీలకు కానీ మేము అందరికీ విన్నవించుకుంటున్నాము. మీడియా మిత్రులు కూడా దీన్ని వీలైనంత వరకు స్టేట్ మొత్తం లైవ్ చేసి దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తాటికొండకి వెళ్ళి మేమంతా 3 ఊర్ల నుంచి వాళ్ళందరి నుంచి కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. నిన్న సాయంత్రము భూత్పూర్ మండల తాటికొండ శివారులో ఉన్న ఈ లిబర్టీ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి బోన్స్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ పక్కనే ఉన్న విలేజ్ గాజులపేట విలేజర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఎజిటేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ కంపెనీని ఎత్తేయాలని చెప్పేసి అక్కడ నిన్న ధర్నా చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం ఆల్మోస్ట్ ఒక 4 hours వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని నిన్న మాట్లాడి వాళ్ళని నిన్న విరమింపజేసి ఈరోజు ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని పిలిపించి ఈరోజు బోత్ పార్టీస్ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఒకేసారి కంపెనీని తీసేయడం వీలు కాదు కాబట్టి ఒకసారి వాళ్ళ బోర్డ్ డైరెక్టర్స్తో కూడా
మాట్లాడుకొని వాళ్ళ మేనేజ్మెంట్తో వాళ్ళ పార్ట్నర్స్తో మాట్లాడుకొని ఒక 1 వీక్ వరకు కంపెనీ బంద్ చేసి ఉంచాము. ఆ బంద్ చేసిన టైంలో మేము మా పార్ట్నర్స్ మేమందరం కలిసి ఒకసారి కంపెనీ ఈ విషయం గురించి మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఒక 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి సర్కిల్ ఆఫీస్కి భూత్పూర్ సర్కిల్ ఆఫీస్కి వచ్చేసేసి మళ్ళీ విలేజర్స్ వీళ్ళ ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తారో వాళ్ళతో మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయడం జరిగింది, పర్మిషన్స్ అవన్నీ కూడా. దీనికి ఆర్ఓసీలో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కంపెనీ రిజిస్టర్ అయి ఉన్నది. అదేవిధంగా ఇండస్ట్రీస్ పొల్యూషన్కి సంబంధించి అన్ని పర్మిషన్లు అయితే వీళ్ళకి ఉన్నాయి. అది కూడా పర్మిషన్స్ కూడా 2028 అక్టోబర్ ఎండింగ్ వరకు 31 అక్టోబర్ 2028 వరకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వీళ్ళకైతే పర్మిషన్స్ ఉన్నాయి. బోన్స్ పౌడర్ తయారు చేస్తున్నారు, యానిమల్స్ వేస్టేజ్ సంబంధించిన బోన్స్ సంబంధించిన పౌడర్ తయారు చేస్తున్నారు. ఆయిల్ కాదు, యాక్చువల్గా యాజ్ పర్ రికార్డ్ అయితే అక్కడ బోన్స్ పౌడర్ తయారవుతుంది. అవి ఫార్మా కంపెనీకి అదేవిధంగా బయోడీజిల్ సంబంధించిన వాటికి మేము ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ రిజిస్టర్ ఇక్కడ రికార్డులో ఉంది. అదేవిధంగా వాళ్ళు మేనేజ్మెంట్ కూడా చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.